ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? పవన్ కళ్యాణ్ గారు ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడ చిన్న సమస్య ఉన్నా కానీ రోడ్డు కావాలంటే నా దాకా రావాల్సిన లేదు, మీ ఎంఆర్ఓ గారిని కానీ మీ దగ్గరలో ఉన్న పంచాయతీ వాళ్ళని కానీ పరీక్షించండి, వాళ్ళు కాని పక్షంలో నా దగ్గరికి రమ్మంటున్నారు. ఆయన మాత్రం ఎంతమంది కానీ చూస్తాడు పాపం. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఎలా ఉంది ఆయన పనితీరు అంటే పవన్ గారు? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏ చిన్న సమస్య వచ్చినా ఆయన దగ్గరికి వెళ్తే చేరదీస్తున్నారు, చూస్తున్నారు, వర్క్ జరిగే మార్గాలు చెప్తున్నారు. పదవికి న్యాయం చేస్తున్నారా ఆయన అంటే? చేస్తున్నారండి. ఆయన ప్రజలను గాలి కొద్ది సినిమాలు చేసుకుంటున్నారు కొంతమంది. లేదులేండి, ఆ సినిమాలు చేసిన డబ్బులు పాపం జనాలకే పెడుతున్నాడు కానీ ఆయన తింటలేదు కదండి. శాలరీ కూడా వద్దన్నారు ఆయన, శాలరీ కూడా జనాలకే పెడుతున్నారు. మరి ఇన్ని చేస్తున్నా ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? చేసే వాళ్ళకే దెబ్బలు తగులుతాయండి, మీకు తెలియదు కాదు. ప్రధానమంత్రి మోడీ గారినే అంటున్నారు. ఆయన సినిమాలు చేసుకోవాలనుకుంటున్నారా, సినిమాలు వదిలేసి రాజకీయాలు ఉండాలనుకుంటున్నారా, రెండు చేయాలనుకుంటున్నారా? సినిమా చేస్తున్నారంటే కొన్ని వేల కుటుంబాలకి బోవ పెడుతున్నట్టండి. ఓకే, ఒక పరిశ్రమ నడుస్తుందంటే ఆయన ఒక సినిమా తీశాడంటే కొన్ని వేల మందికి భోజనం పెడుతున్నాడు. కానీ వచ్చిన డబ్బులు ఆయన తింటలేదు, జనాలకే ఇస్తున్నాడు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? అది మనం చెప్పలేము సార్. చివరికి ఒక్క మాట మీ అభిప్రాయం ఏంటి అంటే పవన్ గారి మీద ఏం చెప్తారు? సార్ పర్వాలేదు, నెంబర్ 1 పర్వాలేదు సార్. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? పవన్ కళ్యాణ్ ఏముందండి, పర్లేదు కదా. అంటే ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఇప్పుడు ఏపీకి. ఎలా ఉంది ఆయన పనితీరు ఉప ముఖ్యమంత్రి? పర్లేదండి, ఆయన కూడా పాపం అల్లూరి సీతారామరాజు ఆ లొకేషన్ కూడా బాగానే చూస్తున్నారు. ఓకే, న్యూస్ కూడా బాగానే ఉంది, అన్ని విధాలుగా పర్లేదు. అంటే డిప్యూటీ సీఎం పదవికి న్యాయం చేస్తున్నారా అంటే ఆయన? లేదు, చేస్తున్నారండి. అటు సినీ ఇండస్ట్రీని కాపాడుతున్నారు, ఇటు మామూలుగా ఇప్పుడు అడ్మిషన్ కూడా అట్టడుగు వర్గాలను అందరినీ పైకి తీసుకొస్తున్నారు, మహిళలకు కూడా సాటిస్ఫాక్షన్ గానే చేస్తున్నారు. అని మీరు ఇన్ని చెప్తున్నారు, కొంతమంది ఏమో ఆయన ప్రజల్ని గాలి కొదిలేసి సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అంటున్నారు, ఏం పట్టించుకోకుండా. లేదండి, సినిమాలు చేసినా ఇటువైపు రెండు పడవల మీద కాలేస్తున్నారు. ఓకే, అటు న్యాయం చేస్తున్నారు, ఇటు న్యాయం చేస్తున్నారు. సరే, మీరేమనుకుంటున్నారు? ఆయన సినిమాలో ఉండాలనుకుంటున్నారా, రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా? అది ఆయన ఇష్టమేనండి. అది ఆయన ఇష్టమే, కరెక్టే. మీరేమనుకుంటున్నారు యాజ్ ఎ పబ్లిక్ ప్రజలుగా? నాకైతే కూటమి ఇదే మామూలుగా రాజకీయాలని 100% ఇటే ఉంటే న్యాయం చేకూరుస్తారని, మైండ్ డైవర్ట్ అవ్వకోకుండా ఇటే చేస్తారని ఉంది. ఫైనల్ గా ముఖ్యమంత్రి అవకాశం ఎంతో ఉండొచ్చు భవిష్యత్తులో అంటే పవన్ గారు? అది చెప్పలేమండి. చివరిగా సరే, తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ గారిని తిట్టే వాళ్ళకి ఏం తిడతామండి, అది మామూలే, రొటీన్. అది అది రొటీన్, అందరినీ ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఉన్నారు పాపం, మొన్న ఏమైంది పరిస్థితి చూశారు కదా, అందరిని అంటానే ఉంటారు. అందరిని ఏదో ఒకటి డైరెక్ట్ గా అనకపోయినా ఇండైరెక్ట్ గా తిడతానే ఉంటారు. అవన్నీ పట్టించుకుంటే బయట తిరగలేము అసలు. కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? చేస్తున్నాడు, తన వరకు తను కరప్టెడ్ కాకుండా చేస్తున్నాడు. ఇప్పుడు కరెక్టెడ్ కాకపోతే మన దేశానికి ఉన్న దరిద్రమే అది, కరప్షన్. అన్ని వ్యవస్థల్లో ఉంది సార్. అదే నేను అసలు ఇక్కడ కరప్షనే మనకు ప్రధానమైనటువంటి శత్రువు. దాన్ని కంట్రోల్ చేయడం ఇప్పట్లో కాదు, ఎప్పటికీ కాదనుకుంటాను నేనైతే. ఇప్పుడు అతను కరప్ట్ కాకుండా చేస్తున్నాడు. తను కష్టపడి తెచ్చుకున్న డబ్బులు తను ఉపయోగించుకుంటున్నాడు. అది చేయకూడదు ఆయన అంటే ఇప్పుడు ఓపిక ఉంది. ఇదివరకటికి వేరే వాళ్ళకి ఇతనికి తేడా ఏమిటాయి అంటే, ఇప్పుడు నేను యాక్షన్ చేయలేను, నాకు ఎవడిస్తాడు? అతనికి వేరే సోర్స్ ఉంది పక్కన డబ్బులు సంపాదించుకోవడానికి, అంతే. అందుకే ఇక్కడ కరప్షన్ చేయాల్సిన అవసరం లేదంటారు మీరు. కానీ ఆయన కొంతమంది ఇప్పటికీ ఆయన డబ్బుల కోసమే రాజకీయాల్లో వచ్చారంటే ఇప్పటికీ కొంతమంది మాట్లాడతారు. నేను ఏదైనా ఇప్పుడు నిన్ను నేను ఏదైనా అనొచ్చుగా. ఆయన సినిమాకు రోజుకు 2 కోట్లు తీసుకునే హీరో ఆ డబ్బులు వదిలేసి ఇక్కడ ఇంతమంది మాట్లాడడం అవసరమా అంటే మీ అభిప్రాయంలో? తనకి ఇంట్రెస్ట్ ఉంది, జనానికి ఏదైనా నేను చేయాలనే ఒక ఇంట్రెస్ట్ ఉంది. మరి అలా మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేసి పర్సనల్గా ఆయన జీవితం గురించి, భార్య గురించి వాళ్ళందరూ ఇంకా ఇప్పుడు ఏం చేస్తారు? అయిపోయింది అది, అంతే అంటారు. ఆ పొజిషన్ అయిపోయింది. అక్కడ వినపడతా ఉంది ఇప్పటికీ మాటలు, వాళ్ళు ఎన్ని చెప్పినా. ఇప్పుడు ఇప్పుడు మనకు కావాల్సింది ఏందయ్యా అంటే కరప్షన్ లేకుండా. సెంటర్లో కూడా మోడీ కరప్షన్ లేకుండా ఉన్నాడు కాబట్టి తట్టుకొని వస్తున్నాడు. ఆయన కరప్షన్ అయితే మిగతా వాళ్ళందరూ కరప్షన్ అవుతారుగా. ఆయన వారసులు లేరు కాబట్టి మోడీ గారికి నెక్స్ట్ ఏదీ లేదు, అది ప్లస్ అయింది ఆయనకి. అంతే. ఇప్పుడు ఈయన కూడా ఎవరిని రాజకీయాల్లో తీసుకురావటం ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ ఉండాలి కదా ఒకటి. అది ఫైనల్గా ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు పవన్ గారి మీద? యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా కావచ్చు, యాజ్ ఎ పర్సన్గా? ఎప్పుడైనా సీఎం అయ్యే యోగ్యత ఉంది. నెక్స్ట్ ప్రశ్న అదే, మీరే చెప్పారు. ఎందుకు అనుకుంటున్నారు ఎప్పటికైనా అయ్యే యోగ్యత అని? ఇవాళ ఎక్స్పీరియన్స్ కోసం అతని కింద చేస్తున్నాడు. ఎక్స్పీరియన్స్ లేకుండా
మామూలుగా డిపార్ట్మెంట్లను కంట్రోల్ చేయటం మామూలు అయిన పని కాదు అది. ఓకే. అది చంద్రబాబుకి ఎందుకు ఇచ్చాడా అంటే ఆ అనుభవం, ఎవడు ఎక్కడ కరప్ట్ చేస్తాడు, ఎవడు ఎక్కడ పని చేయించుకోవాలో అతనికి తెలుసు కాబట్టి ఇప్పుడు ఆ ట్రైనింగ్లో ఉన్నాడు. చాలా